సింహం చిట్టెలుక. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఆ అడవిలోనే ఒక చిట్టెలుక కూడా నివాసం ఉండేది. ఒకనాడు సింహం చెట్టు కింద హాయిగా పడుకుంది. పక్కనే కన్నంలో ఉన్న చిట్టెలుక అటు ఇటు పరుగెడుతూ సింహం కాలుకు తగిలింది. సింహానికి చాలా కోపం వచ్చింది. వెంటనే సింహం లేచి పంజాతో ఎలుకను పట్టుకుని, నేను మృగరాజును, నా నిద్రకు భంగం కలిగిస్తావా, నిన్నేం చేస్తానో చూడు అని గర్జించింది. ఎలుక భయంగా, మృగరాజా, నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడైనా నీకు ఉపకారం చేస్తాను అని వేడుకుంది. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, నేను ఈ అడవి జంతువులకు రాజును, నీవు నాకు సహాయం చేస్తావా? నా వీలనంత లేవు, నీతో నాకేం పని? అయినా జాలితో వదిలేస్తున్నాను, బ్రతుకు పో అని వదిలేసింది. బ్రతుకు జీవుడా అనుకుని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్లు గడిచాయి. ఒకనాడు సింహం వేటగాడి వల్ల చిక్కింది. నన్ను కాపాడే వాళ్ళే లేరా అని సింహం దుఃఖించింది. అటువైపు పరిగెడుతున్న ఎలుక సింహాన్ని చూసి తన ప్రాణదానం చేసిన సింహంతో, అయ్యో మృగరాజా, ఎంత ఘోరం జరిగింది, మీరేం భయపడకండి, నా పళ్ళతో వాళ్ళను కొరికేస్తాను అని వలతాళ్లను గబగబా కొరికింది. సింహం వల నుండి బయటకు వచ్చి చిట్టెలుకను చూసి సిగ్గుపడి, నేను నిన్ను నా వేలనంత లేవని దూషించాను, అయినా నీవు నా ప్రాణాన్ని రక్షించావు, నన్ను క్షమించు అన్నది. ఆనాటి నుండి సింహం చిట్టెలుక స్నేహంగా జీవించాయి.